హలో ఫ్రెండ్స్, హ్యాపీ రక్షా బంధన్. ఈ రాఖీ పండుగ సందర్భంగా చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ సోదరులుగా భావించే వాళ్ళకి రాఖీలు కట్టి వాళ్ళ నుంచి ఆ రక్షణను ఆశిస్తుంటారు. కానీ ఈ మోడర్న్ డే సొసైటీలో ఏమైపోయిందంటే, ఎస్పెషల్లీ ఈ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పి, వోకిజం అని చెప్పి రకరకాల కాన్సెప్ట్స్ తోటి దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ని ఎంజాయ్ చేసుకొని సుఖ సంతోషాలతోటి అందరూ బ్రతకకుండా కొంతమంది వనితలు వాళ్ళ పిల్లలకి ఆ పిల్లల తండ్రుల మీదనే ద్వేషభావం కలిగించేలా, ఆ తండ్రుల వైపు బంధువుల మీద ద్వేషాన్ని కలిగించేలా పిల్లల మనసుల్ని పాయిజన్ చేస్తున్నారు. ఆడవాళ్ళు జన్మనివ్వగలరు, మగవాళ్ళు ఇవ్వగలరా? ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని బాధలు భరించాలి, ఫిజికల్ పెయిన్ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి బర్త్ పెయిన్స్ అనేవి మనిషి ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా పుట్టి ఉన్నా కానీ అప్పటి నుంచి ఉన్నాయి. ఇవాళ రేపు న్యాచురల్ బర్త్ ఇచ్చేవాళ్ళు ఎపిడ్యూరల్ లేకుండా ఇవ్వడం అనేది చాలా అరుదు. ఒకవేళ అలా ఇచ్చినా కానీ ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. అది నొప్పి కలుగుతుందంటే కలుగుతుంది. ఫిజికల్గా కలిగే పెయిన్ కొన్ని రోజులకు తగ్గిపోతుంది. కానీ ఒక మగవాడు తనకి పిల్లలు పుట్టాక ఆ పిల్లలతో కొన్ని దురదృష్టవశాత్తు వచ్చిన ఈ విడాకులని చెప్పి, సెపరేషన్లు అని చెప్పి, రకరకాల మోడర్న్ డే కంఫర్ట్స్ టు ఉమెన్, అలాంటి కారణాల వల్ల సొంత పిల్లల్నే డైరెక్ట్గా చూసుకోలేక, సొంత పిల్లలతో కలిసి లేకపోయినా కానీ ఇంకా ఆ చైల్డ్ సపోర్ట్ అని చెప్పి ఇదని కడుతూనే జీవితాంతం ఉంటాడు. బెస్ట్ కేస్ సినారియో తీసుకుంటే మగుడు పెళ్ళాలు కలిసి ఉండి పిల్లల్ని ఇద్దరూ పెంచి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ తోటి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దగలిగితే అది ద బెస్ట్ కేస్ సినారియో. ఒకవేళ అలా లేకపోయినా, ఏదైనా మనస్పర్ధలు వచ్చి, గొడవలు వచ్చి విడిపోయినా, పిల్లల మనసులను మాత్రం పాయిజన్ చేయకండి. సొంత తల్లి మీదనో సొంత తండ్రి మీదనో ద్వేషాన్ని కలిగించకండి. ఈ మధ్య చాలామంది నా పిల్లల వయసు వాళ్ళు వాళ్ళ తండ్రి వైపు బంధువుల్ని పాముల్లాగా వర్ణించడం, తమ తల్లే భూమి మీద దేవత, తండ్రి ఒక రాక్షసుడు అన్నట్టుగా పరిగణించడం నేను గమనిస్తున్నాను. అది చాలా విషాదం. కాబట్టి ఏ తల్లి కూడా పిల్లలకి వాళ్ళ తండ్రుల మీద ద్వేషభావాన్ని పెంపొందించకూడదు. మా పేరెంట్స్ కూడా నా చిన్న వయసులోనే విడిపోయారు. కానీ ఏ రోజు కూడా మా నాన్న మా అమ్మ మీద, లేకపోతే మా అమ్మ మా నాన్న మీద మాకు ద్వేషాన్ని పెంచలేదు. ఇంకా గౌరవంతో మాట్లాడాలి, గౌరవంగా ప్రవర్తించాలి అనేదే నేర్పించారు. కాబట్టి ఇవాళ రేపు కొంచెం క్రీచర్ కంఫర్ట్స్ ఎక్కువైపోయి సో కాల్డ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్
ఇండిపెండెన్స్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని అనవసరంగా పిల్లలకి వాళ్ళ తండ్రులని అసహ్యించుకునే పరిస్థితికి తీసుకురావద్దు. ఒక తండ్రి అనేవాడు తన కోసం ఎప్పుడు బతకడు. తన పిల్లల కోసం, తన ఫ్యామిలీ కోసమే తన జీవితం మొత్తం త్యాగం చేస్తాడు. ఆ త్యాగాన్ని గుర్తించకుండా తనని వేధించుకు తింటుంటే అప్పుడు ఒకానొక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత తన జీవితాన్ని త్యాగం చేసేస్తాడు. చాలామంది మెన్ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎంతో ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే ఇంత కష్టపడి నా రక్తం చెమటోడ్చి నేను సంపాదించి నా పిల్లల కోసమే కదా, నా భార్య కోసమే కదా నేను చేస్తున్నాను అని అపోహలో తను ఉంటాడు. పిల్లలు మాత్రం తనని గౌరవించకపోవడం పక్కన పెడితే కనీసం ప్రేమించకపోయినా పర్లేదు, ద్వేషించే స్థాయికి వాళ్ళ తల్లులు వాళ్ళకి ఎక్క చెప్పడంతో తను ఎందుకు బ్రతకాలి ఇంకా అని ఒకనొక స్థాయికి వచ్చాక తప్పదన్నట్టుగా తను ఈ ప్రపంచాన్ని నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఏ భర్త పర్ఫెక్ట్ కాదు, ఏ భార్య పర్ఫెక్ట్ కాదు. మీకు కలిసి ఉండగలిగితే కలిసి ఉండండి. కలిసి ఉండలేని పరిస్థితికి వచ్చినప్పుడు విడిపోండి. విడిపోవడం తప్పేం లేదు. కానీ అలాగా విడిపోయారని చెప్పి, లేకపోతే కలిసి ఉన్న అసంతృప్తిగా ఉన్నారని చెప్పి మీ భర్త మీద, మీ పిల్లలకి అసహ్యాన్ని కలిగించేలా, ద్వేషాన్ని కలిగించేలా మాట్లాడద్దు. అలాగే ఏదో మీ బంధువులే దేవతలు, మీ భర్త సైడ్ బంధువులు అంత రాక్షసులు అన్నట్టుగా వాళ్ళకి బోధించవద్దు. థ్యాంక్ యూ.